భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించిన యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్ ఆంగ్ల రజ్ కలశయాత్ర మంగళవారం దేవరకొండ నుండి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించి యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేజ్ ఆంగ్ల రజ్ కలశ యాత్ర మంగళవారం దేవరకొండ నుండి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962వ సంవత్సరంలో రేజ్ ఆంగ్ల అనే ప్రాంతంలో ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి చెందిన 120 మంది యుద్ధ వీరులలో 114 మంది యాదవ వీరులు వేలాది మంది చైనా సైనికులను హతమార్చి వీరమరణం పొందారని, వారి జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం భారతదేశ సైన్యంలో ప్రత్యేకంగా యాదవ రెజిమెంట్ను ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో కలశయాత్ర బీహార్ రాష్ట్రంలో మొదలై 9 రాష్ట్రాలు దాటి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిందని, ఈ కలశయాత్రను నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ కలశయాత్ర యాదవుల ఆత్మ గౌరవానికి సంబంధించినదిగా యాదవ సోదరులు భావించాలని అన్నారు. యాత్రను విజయవంతం చేసిన యాదవ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు సుధాకర్ యాదవ్, కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, కలశయాత్ర కన్వీనర్ సిహెచ్ కిరణ్ కుమార్ యాదవ్, మాజీ సైనికుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తగుళ్ల సర్వయ్య యాదవ్, యాదవ మహాసభ గుర్రంపోడు మండల అధ్యక్షులు జాల చినసత్తయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి దోటి గణేష్ యాదవ్, పియాపల్లి మండల అధ్యక్షులు వీరబోయిన ఎల్లయ్య యాదవ్, గుడిపల్లి మండల అధ్యక్షులు బోరుగు గురువయ్య యాదవ్, కె రామారావు, గుర్రంపోడు మండల మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ ఆకుల వెంకన్న యాదవ్, యాదవ సంఘం నాయకులు జక్కుల భాస్కర్ యాదవ్, అంజయ్య యాదవ్, ఆకుల కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. यादव रेजिमेंट जय यादव जय यादव जय यादव जय यादव जय यादव जय यादव ఈరోజు నిజాంగ్ల రజ్ కలశయాత్ర భారత దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాకు దేవరకొండ నుండి వేలాది మంది సైనికులు వచ్చినప్పటికీ కూడా మన భారతదేశం తరపునటువంటి 120 మంది సైనికులు ఆ రోజు ఆ వార్లో చనిపోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 120 మందిలో 114 మంది యాదవులు అమరులైనారు. ఆ సందర్భంగా అప్పటి నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా యాదవ రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి మన ఒక ప్రధానమైన డిమాండ్ మనం చేస్తా ఉన్నాం. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవుని పోరాటాన్ని గుర్తించాలి, యాదవుల యొక్క త్యాగానికి మీరు గుర్తించాలి అని చెప్పి అక్కడ భారత ప్రభుత్వాన్ని కానీ అక్కడ భారత సైన్యాన్ని కూడా మిలిటరీని కూడా మనం కోరుతా ఉన్నాం. అది ఇంకా సక్సెస్ కాలేదు. దాంట్లో ఉద్దేశంగానే ఆ డిమాండ్ నెరవేర్చాలని మనం ఆలోచనతో ఈ రోజు దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో
బీహార్ రాష్ట్రంలో మొదలుకొని ఈ రోజు 9 రాష్ట్రాలు తిరిగి 10వ రాష్ట్రంగా తెలంగాణ రావడం జరిగింది. పూర్తిగా మనకు అన్ని రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మన ప్రోగ్రాం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యాదవ్ సోదరులారా, మన ఐక్యతకు, మన త్యాగానికి ఫలితంగా మన గుర్తింపు రావాలనేది ఈ యాత్ర ఉద్దేశం. మన యాదవులు ఆ రోజు నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రెజ్లాంగ్ రజ్ కలశయాత్ర రాత్రి దేవరకొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా యాత్ర మొత్తం ప్రారంభమై దేవరకొండలో ప్రారంభమై మల్లెపల్లి, గుర్రంపూడ్, కనగల్ మీదుగా నల్గొండకు చేరుకొని క్లాక్ టవర్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొని తర్వాత సూర్యాపేట, కేతపల్లి వరకు కూడా ఈ యాత్ర నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్కడ సూర్యాపేట వాళ్లకు ఈ కలశం ఒప్పజెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ముఖ్యంగా 1962 సంవత్సరంలో భారత్ చైనాలో మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు చైనా సైనికులు సుమారుగా 1000 మంది ఉన్నప్పటికీ కూడా మన కరెక్ట్ ఉన్నారు ఇప్పుడు